హాయ్ అండి. నమస్తే. నా పేరు దివ్య. నేను జున్ను కాజు మామ్‌ని. సో, ఆల్రెడీ ఇండియా టు అమెరికా వ్లాగ్ ఢిల్లీ వరకు చేశాను కదా! సో, ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోర్డ్ అయ్యాక సో, ఫ్లైట్ అంతా చూపిస్తాను. లైక్ అక్కడ మనకి ఫుడ్ ఏమి ప్రొవైడ్ చేస్తారు. లైక్ 22 అవర్స్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో ఇప్పుడు మీకు చూపిస్తున్నాననమాట. సో, ఫ్లైట్ ఆల్రెడీ ఎక్కేసాము. సో, ఇట్స్ మార్నింగ్ 4:00 అయింది. సో, పిల్లల్ని ఇంక పడుకోబెట్టాలి అని అంటున్నాము. పిల్లలేమో ఇంక పడుకోవట్లేదు. సో, జున్నేమో వాట్ ఈస్ దట్ మనకి ముందు స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ స్క్రీన్స్‌లో ఏంటదని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. సో, అదిగోండి ఈ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఇవన్నీ. సో, దీని గురించి చాలా పెద్ద మ్యాటరే ఉంది. నేను స్లోగా చెప్తాను మీకు. సో, ఇంకా పడుకోవాలి జున్నమ్మ అని చెప్తే ఇంకా జున్ను బజ్జున్నాడు. పాప కూడా బజ్జుంది. సో, బేసికల్లీ మేము 4 మెంబర్స్ కాబట్టి మేము బట్ వీ గాట్ ఓన్లీ 3 బికాజ్ పాపని ల్యాబ్ చైల్డ్‌లా తీసుకున్నాము. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ల్యాబ్ చైల్డ్ అని అండ్ వేరే సీట్ కూడా మనం తీసుకోవచ్చు పిల్లలకి. సో, కాజమ్మకి తీసుకోలేదు. బేసికల్లీ జున్ను సీట్‌లోనే కాజమ్మని బజ్జోబెట్టామన్నమాట. సో, ఇట్స్ ప్రెటీ మచ్ క్లియర్. అండ్ మీరు చూస్తే మాకు బెవరేజెస్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ 3 ఆర్ 4 అవర్స్‌కి. సో, ఎక్కువ డిమ్ లైట్‌లో ఉంటున్నాము. ఎందుకంటే వాళ్ళు అక్కడ క్యాబినెట్‌వి లైట్స్ ఆన్ చేయనియట్లేదు. జస్ట్ బికాజ్ ఓన్లీ ఫుడ్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రం మనం క్యాబినెట్స్ లైట్స్ ఆన్ చేయాలి. మిగతా ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ స్లీప్ టైమ్‌లో ఉంటారు కాబట్టి. సో, అదిగోండి నేను మధ్య మధ్యలో తీసి బయట ఎలా ఉంది అని చూస్తూ ఉంటున్నా. అసలు వీళ్ళు స్క్రీన్స్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఎయిర్ ఇండియాలో అసలు పని చేయలేదు తెలుసా అండి. ఈ స్క్రీన్స్ మనకి యాక్చువల్లీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ మూవీ చూసేయచ్చు, పిల్లలు పడుకుంటే ఈ మూవీ చూసేయచ్చు అని. అస్సలు పని చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కీపింగ్ ఇట్ ఎసైడ్ ఫుడ్తో చించేసారండి. మఫిన్స్ అని చెప్పి క్రెసెంట్స్, నెక్స్ట్ ఫ్రాంకీ, స్వీట్ ఐటమ్ బాగుంది. యోగట్ ఇవన్నీ మంచిగా ప్రొవైడ్ చేశారు. అక్కడ వాటర్ బాటిల్ అవన్నీ కూడా. సో, చక్కగా ఎంజాయ్ చేసాం మీల్స్ అయితే. ఎవ్రీ 3 to 4 అవర్స్కి మనకు అలా మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత స్నాక్స్కి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ కార్న్ ఇచ్చారు. అదైతే చాలా బాగుందన్నమాట. సో, ఇంకా నాకైతే బాగా నచ్చింది ఏంటంటే త్రూ అవుట్ ఆ విండో ఓపెన్ చేయడం, అది అలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం. దానికోసం ఒక స్పెషల్ వీడియో చేశాను. అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ మా పిల్లలు లేచి అల్లరి చేస్తున్నారు. కాజమ్మ అయితే అక్కడ బుక్స్ పెడతారు కదా ఫ్లైట్లో ఉన్న మనకి అవన్నీ తీయడం ఇంకా ఫుల్గా అల్లరి చేస్తుందన్నమాట. సో, చూడండి నేనేమో మేడం గారు కొంచెం రీల్స్ తీద్దాం అని చెప్పి కొన్ని వీడియోస్ అలా తీస్తున్నాను. తర్వాత అబ్బా ఎంత బాగుంది కదా చూడడానికి. యాక్చువల్లీ ఇది నేను షార్ట్స్లో తీసాను అనమాట. వీడియోస్ అంటే మనం ఇలా హార్జెంటల్గా పెట్టి తీయాలి కదా. సో, ఇవన్నీ వెర్టికల్గా వచ్చేసాయి. బేసికలీ బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. అక్కడ హస్బెండ్ యోగర్ట్ తింటున్నారు, భలే క్యూట్గా తింటున్నారు కదా అని చెప్పి వీడియో తీశాను. కాజం మళ్ళీ వచ్చింది. మళ్ళీ లేచాక ఏంటి ఇందాక ఒక డ్రెస్లో ఉంది ఇప్పుడు ఇంకో డ్రెస్లో ఉందంటారు. నేను యాక్చువల్లీ చాలా ప్రిపేర్డ్గా ఉంటానండి పిల్లలతో. సో, బేసికలీ బట్టలు చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ అండ్ దట్ మనకు కొన్ని రీల్స్ ఎక్కువ తీస్తాం కదా. మేడం ఇన్స్టాగ్రామర్ కదా, అందుకని మేడం కోసమని డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాను. మరి జున్నుకి ఎందుకు చేంజ్ చేస్తారు అక్క అని అడిగితే కాజమ్కి చేంజ్ చేస్తే జున్ను కూడా ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. అది మనకు ఒక ఇదనమాట. సో, పడుకుంది, వాళ్ళు పడుకున్నారు. కాసేపు అయ్యాక అమ్మ లేచింది, మేడం గారు లేచారు. ఇంకా స్టార్ట్ చేశారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి తెలుసా కాజంతో. మేడం గారు బజ్జుంటే మిగతా వాళ్ళందరూ బజ్జోవాలి. మేడం గారు లేస్తే అందరూ లేవాలి. చూడండి వాళ్ళిద్దరిని లేపడానికి ఎన్ని తిప్పలు పడుతుందో. ఆఖరికి లేపడానికి ట్రై చేసింది. దెబ్బకి లేపేసింది. ఇంకా లేచాము. ఇంకా ఏంటంటే మళ్ళీ ఫుడ్ టైం అని చెప్పి అన్నీ చూసారా పైన లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి చూసారా. నేను డిమ్ లైట్ ఆన్ అయింది చూపిస్తున్నాను బికాజ్ 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి. లైట్ ఆన్ చేస్తే ఇంత అద్భుతంగా వస్తున్నాయి, లైట్ ఆఫ్ చేస్తే అలా వస్తున్నాయి అనమాట. మేడం గారు చేయాల్సిన అల్లరంతా ముందు ఇది ఓపెన్ చేసి పెట్టాను, అక్కడ కూర్చోబెట్టేశాను. ఇంకా స్క్రీన్ అలా రావట్లేదు. నా కూతుర్ని స్క్రీన్ చేసేసి కాసేపు ఆడుకున్నాము. ప్రిన్సెస్ హెడ్ బ్యాండ్ డ్రెస్ బాగుందా నేను కుట్టించుకున్నాను. యాక్చువల్లీ హెడ్ బ్యాండ్ ఎక్కడో తీసుకున్నాను, జోస్ క్రియేషన్ యాక్సరీస్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో. బాగుంది, చక్కగా ఉంది కదా రాజమ్మ. డ్రెస్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను, అందుకని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. నేనేమి వెరైటీగా ఇంతగా రీల్స్ చేద్దాం అనుకోవట్లేదండి. నేను ఎలా మాట్లాడాలనుకుంటున్నానో అలానే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నావి నచ్చితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. సో, అల్లరి ఇదంతా బిగినర్స్ మిస్టేక్. నెక్స్ట్ టైం నుంచి హార్జెంటల్గా తీయడానికి ట్రై చేస్తాను. సో, ఫ్లైట్లో మేము ఏం చేసామంటే బ్యాక్
ఏరోప్లేన్ లాస్ట్ సీట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే బాత్రూమ్ దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటంటే అందరికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. బికాజ్ అలా తీసుకోకపోతే మనకి చాలా అంటే నాకు ఏంటంటే అందరిలో ఉంటే పిల్లలు అల్లరి చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని భయం వేస్తుంది. అందుకని లాస్ట్లో ఉన్నాం, చక్కగా ఐసోలేటెడ్గా భలే హ్యాపీగా అనిపించింది. వాష్రూమ్ కూడా కనుక అట్లే పిల్లలకి ఏమైనా క్లీనింగ్ ఏమైనా చేయాలన్నా మనకి ప్రాబ్లం లేదనమాట. చక్కగా అయిపోయింది. మళ్ళీ థర్డ్ డ్రెస్ ఏంటి కాజమ్మ ముస్తాబ్ అవుతుంది. కమ్మాన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అవ్వడానికి కమ్మాన్ డ్రెస్ మార్చేసాను. ఈ డ్రెస్ యాక్చువల్లీ తను కాలిఫోర్నియాలో షాపింగ్ చేసినప్పుడు కాజమ్మ కానీ తీసుకొచ్చారు, అందుకని ఆ డ్రెస్ వేసాను అనమాట. బేసికలీ ఏంటంటే జున్నుకి అందరం డ్రెస్ ఎందుకు చేంజ్ చేసామంటే అందరం వైట్లో ల్యాండ్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అంటే అయ్యామని కాదు, మనం ఫిక్స్ చేసామన్నమాట. నాకు అసలే ట్విన్నింగ్ పిచ్చి, అందుకే మీరు ఏ డ్రెస్సులు చూసినా ఎక్కువ ట్విన్నింగ్స్ ఉంటాయి. అంటే నేను అన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేయనండి, కొన్ని డ్రెస్సుల్లో మ్యాచ్ చేస్తాను. సో ద బ్యూటీ లైస్ ఇన్ రిసోర్స్ రీయూటిలైజేషన్ అని నా ఫీలింగ్. అంటే ఏంటంటే రీయూజ్ చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది నాకు అని. ఏమైనా బోర్ కొట్టిస్తున్నానా ఉండండి, కాజం అల్లరి చూపిస్తాం. ఏంటి ఇలా యాపిల్ లాగా అయిపోయావు? నీ రింగులను ఏమయ్యి భలే వెరైటీగా ఉంది కదా కాజమ్మ. యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైట్లో ఆ ఎయిర్ వల్ల, హ్యూమిడిటీ వల్ల కాజమ్మ హెయిర్ రింగ్గా ఉండేది ప్లెయిన్గా అయిపోయింది, యాపిల్లా ఉందన్నమాట. అది ఇంటెన్షన్. యాక్చువల్లీ మీకు విషయం తెలుసా, ఫ్లైట్లో మనకి ఎందుకు ఫుడ్ సాల్టీగా ఉంటుందో? ఎందుకంటే మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఆ హ్యూమిడిటీ లెవెల్స్కి మనకి సెలనిటీ కోల్పోతామంట. అందుకని చెప్పి ఫ్లైట్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఉన్న ఫుడ్లో వాళ్ళు ఎక్కువ కొంచెం సాల్ట్ అవన్నీ మనకి వేస్తారంట. సో చాలామంది చూస్తే లైక్ సెలబ్రిటీస్ వాళ్ళు ఫ్లైట్లో ఫుడ్ ప్రిఫర్ చేయరు. దే ఆల్ ప్రిఫర్ దేర్ ఓన్ ఫుడ్ జస్ట్ బికాస్ వాళ్ళు డైటింగ్లో ఉన్న ఏమున్నా బికాస్ ఈ సెలనిటీ వల్ల ఇంపాక్ట్ అవుతారు అని చెప్పి. జస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పాను అంతే సుమి, కానీ నాకు తెలుసని కాదండి. నెక్స్ట్ అబౌట్ టు ల్యాండ్ ఇంకా వచ్చేస్తుంది కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్నాం. సో ఎయిర్పోర్ట్ చూస్తున్నాం ఇంకేమైనా కనిపిస్తుందా అని చెప్పి. అదిగోండి దూరంగా ఒక సీ బ్రిడ్జ్ కనిపించిందా? అదిగోండి సీ బ్రిడ్జ్ ఒకటి కనిపించింది కదా, ఒకటి కనిపించింది. అంటే సన్ రైజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ, చక్కగా అనిపించింది అన్నమాట. యు నో వాట్, ఇప్పుడు ల్యాండ్ అవ్వబోతున్నాం. జస్ట్ 1 2 3 గో, ద వీడియో గోస్. చాలా బాగుంది కదా చూడడానికి. ల్యాండ్ అవుతున్నప్పుడు అయితే, అక్కడ చూస్తున్నప్పుడు అయితే సూపర్గా ఉంది తెలుసా ల్యాండ్ అవుతున్న వీడియో. నాకు 2 మెంబర్స్ ఫ్రెండ్స్ చెప్పారు శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అవుతున్న వీడియో బాగుంటుంది, ఎందుకంటే సైడ్ మీకు లైక్ షోర్ కనిపిస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, లైక్ విత్ నాట్ సో మెనీ బిల్డింగ్స్ ఆర్ లైక్ చుట్టూ ఏం మనకు ఉండవు, సో ఫ్రీగా ఉంటుంది అన్నారు. చాలా సీనిక్గా ఉంటుంది అన్నారు. యాక్చువల్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అలానే ఉంది. చూసారు అప్పుడే క్లౌడ్స్ ఏవో ఫామ్ అయినాయి, అప్పుడే సన్ రైజ్. సో ఇట్స్ సో గుడ్ అనమాట, చాలా బాగా అనిపించింది. సో ఇంకా అదిగోండి మన మ్యాండేటరీ వీడియో, పిల్లలతో మనం నలుగురం ల్యాండ్ అవుతున్నాం కదా, అందుకని చాలా హింసిస్తాను పాపం మా హస్బెండ్ అయితే. తను ఏంటంటే ఫోటో అంత ఇష్టపడరు, కానీ పాపం నన్ను చేసుకున్నాక తప్పట్లేదు పాపం. పిల్లలకి కూడా చూసారు కాజం బాగా చెప్తుంది చక్కగా, హింసిస్తా అందరినీ, కానీ తప్పదు, కొంచెం ఎంజాయ్ చేసేలాగే హింసిస్తాను అనుకోండి. ఈ వీడియోలో చూడండి ఎయిర్పోర్ట్ పైన అది ట్రైన్ 3 బోగీలు వెళ్తున్నాయి కదా, అది ట్రైన్ అనమాట. సో బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనకి ట్రైన్ అది వెంటనే ఎయిర్పోర్ట్, సో అక్కడ ట్రైన్ వెళ్తుందనమాట, అందుకని తీసాను. నెక్స్ట్ ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. మేడం గారిని కూడా చూసారా, ఎప్పుడు ఏరోప్లేన్లైనా కార్లైనా మేడం గారు కిందనే కూర్చుంటారు, డౌన్ టు ఎర్త్ అనమాట. రెడీ చేసేసా, ఏంజల్ లాగా ఉంది కదా, క్యూట్గా ఉంది కదా కాజమ్మ. సో ఇంకా మా దగ్గర బ్యాగేజెస్ తెలుసా, అసలు బ్యాగేజెస్ దగ్గర ఏమైందో చెప్తానుండండి. సో మేము ప్లేన్ దిగుతున్నాము. ఇంకా బాయ్ సే బాయ్ టు ఎయిర్ ఇండియా, బాయ్. సో ఏమైందో తెలుసా, ఇది బిజినెస్ క్లాస్ అండి, ఒకసారి చూసేసేయండి చెప్తాను. ఇది బిజినెస్ క్లాస్, చాలా బాగున్నాయి కదా. ఎక్కలేము, అందుకని వీడియో అయినా తీసుకోవాలి కదా. సో ప్లేన్ నుంచి బయటకు వెళ్తున్నాము. సో ఏమైందంటే లగేజెస్ కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ వీఆర్ ద లాస్ట్లో ఉన్నాం కదా, ఏరోప్లేన్ లాస్ట్లో సీట్ తీసుకున్నాం అన్నాం కదా, అందుకని మేము లాస్ట్లో వెళ్ళాము.
వెళ్ళేసరికి అందరూ ఆల్రెడీ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు, లగేజ్ బెల్ట్ దగ్గరికి. మేమే లాస్ట్, అప్పటికే హస్బెండ్ తిడుతున్నారు అంతా నీ వల్లే లేట్ అయింది అని. అయ్యయ్యో పదండి పదండి అనుకొని వెళ్ళాము, లగేజెస్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా లగేజెస్ దగ్గరికి వెళ్ళేసరికి సారీ లగేజెస్ దగ్గరికి ఫస్ట్ ఇమిగ్రేషన్ అయిన దగ్గర చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. సో అది క్లియర్ చేసుకొని లగేజెస్కి వెళ్ళాం. జున్ను ఆత్రం చూసారు అసలు లగేజెస్ కోసం. అబ్బబ్బబ్బబ్బా మన లగేజ్ ఎక్కడ పోతుంది రా బాబో అన్నట్టు ఉంటాడు రా బాబు. ఇలాంటి వాడు ఇంటికొకడు ఉంటాడు లగేజెస్ని సేఫ్ గార్డ్ చేయడానికి. జస్ట్ కిడింగ్ అని, ఈజ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ అవర్ లగేజెస్, లైక్ అవి ఏ కలర్ ఏంటి అని జున్నుకే వదిలేం. తనే చెప్పాడు మమ్మీ దిస్ ఇస్ అవర్ లగేజ్, దిస్ ఇస్ దే లగేజ్ అని. ఆ పింక్ కలర్ది మందేనమాట, అది కిందకి దించుతున్నారు ఇప్పుడు హస్బెండ్. నెక్స్ట్ ఇంకా లగేజెస్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నాము. సో కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం. ఏమైందో తెలుసా, ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెండ్ హియర్. సో మీకు గుర్తుందా, నేను ముందు వీడియోలో చెప్పాను వైజాగ్లోనే మేము స్ట్రోలర్ ఇచ్చేసాము, శాన్ ఫ్రాన్సిస్కోలో కలెక్ట్ చేసుకోవాలని. మేము లగేజెస్ కలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం. అవి స్ట్రోలర్స్ ఏంటంటే మనకి లగేజెస్తో పాటు రావన్నమాట. సో మీకు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే స్ట్రోలర్స్తో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లగేజెస్తో రావు, అవి సెపరేట్గా వేరే బ్యాగేజ్ లాగా వస్తాయి. సో మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి, ఇలా మేము ఇచ్చాము అని చెప్పి మన టికెట్ ఐడి మీద. సో అది మాకు తెలియదు కదా, మేము యాక్చువల్లీ మర్చిపోయి వచ్చేసాం బోర్డింగ్ పాస్. అప్పుడు మాకు గుర్తొచ్చింది, అమ్మ బోర్డింగ్ పాస్ అంటున్నాను, స్ట్రాలర్. అమ్మ అప్పుడు మళ్ళీ తను బోర్డింగ్ పాస్ అన్నీ పట్టుకొని వెళ్ళి, మేము ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి, కింద ఫ్లోర్కి వచ్చేసాం. తను మళ్ళీ 5 ఫ్లోర్కి వెళ్ళి అవన్నీ క్లెయిమ్ చేసుకొని స్ట్రాలర్ కోసమని బ్యాక్కి వెళ్ళారు. ఈ లగేజెస్ నా దగ్గర ఉంచేశారు. అదిగోండి స్ట్రాలర్ పట్టుకొని సార్ వస్తున్నారు, నేను మేడం వెయిట్ చేస్తున్నాము. సార్ వస్తున్నారా, హ్యాపీ. అమ్మయ్య స్ట్రాలర్ పోతుందని అనుకున్నాం. ఇంకా కొంచెం మేము వెళ్ళిపోతే, ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఎస్ఏకి వెళ్ళాలి, సన్నీవేల్కి వెళ్ళాలన్నమాట. సో సన్నీవేల్ టు శాన్ ఫ్రాన్సిస్కో ఇంచుమించు 1.5 hours. సో ఇంకా వదిలేసే వాళ్ళం. థ్యాంక్ గాడ్. అసలు అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ యూఎస్లో వెళ్ళడానికి, ఎందుకంటే 2 పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. అదిగోండి మేడం గారు ఇంకా కూర్చున్నారు వాళ్ళ అన్నయ్యని వదిలేసి. వాళ్ళ అన్నయ్యని దింపేసి, వాళ్ళ అన్నయ్య చూసారు ఎంత క్యూట్. జున్నుకి సీరియస్ కాజం అంటే చాలా చాలా ఇష్టం. చాలా అదే అనిపిస్తుంది, అమ్మయ్య ఇంకా ఎక్కువ గ్యాప్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాయో, తక్కువ గ్యాప్ అయిపోయింది, ఇద్దరిని మేనేజ్ చేయలేకపోతున్నామని. కానీ జున్ను ఉండడం వల్ల సీరియస్లీ కాజంని మేము చాలా చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నాం. అండ్ అదిగోండి ఆ క్యాబ్ వెయిట్ చేస్తున్నాను కదా. ఎయిర్పోర్ట్ దిగాక గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. అక్కడ క్యాబ్ ఆల్రెడీ హస్బెండ్ బుక్ చేశారనమాట. తను ఆల్రెడీ కాలిఫోర్నియా వెళ్ళారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మా కోసం వచ్చినప్పుడు అదే క్యాబ్ బుక్ చేశారు. అతనికి కాల్ చేస్తే సో హీ కేమ్. అదిగోండి అదే ఎయిర్పోర్ట్, ఏబీసీ ఎయిర్పోర్ట్ అని లగేజ్ లోడ్ చేస్తున్నాం. ఎక్కేసాం అనమాట, ఫైనల్లీ ఎక్కేసాం. ఇంకా వీఆర్ గోయింగ్ టు సన్నీవేల్ ఇన్ కాలిఫోర్నియా. సో ఆ నివాసానికి వెళ్ళే ముందు ఇదిగోండి ఇవన్నీ స్కై, ఇవన్నీ ఇక్కడ బ్యూటీ స్కై చాలా 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 ప్రెటీగా ఉందన్నమాట. బాగుంది, చాలా చాలా బాగుంది, అంతకు మించి చెప్పలేను. నెక్స్ట్ అవన్నీ జస్ట్ కవర్ చేస్తాను. అప్పుడే వెళ్ళాం కదా, కొత్త ఉంటుంది కదా, హౌస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పి అన్నీ అలా అలా తీయడం అలవాటు అయిపోయింది, అందుకని తీస్తున్నాను. ఇంకా వచ్చేసామని మేము ఉండే కమ్యూనిటీకి వచ్చేసాము. ఐఎమ్ నాట్ ఫర్నిషింగ్ ఎవ్రీ డీటెయిల్ హియర్ బికాజ్ ఎందుకు అని చెప్పి. సో సన్నీవేల్కి అయితే వచ్చాము. అక్కడ ఆల్రెడీ హస్బెండ్ హౌస్ తీసేసుకొని ఫర్నిచర్ అన్ని కొనేసి రెడీగా ఉంచారు. సో చూద్దాం అసలు ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి, మన టేస్ట్లకి అనుగుణంగా ఉందా లేదా, అసలు ఏమనుకుంటున్నారు హస్బెండ్, ఏం తీసారు అసలు హస్బెండ్, చూడబోతున్నాం అనమాట. ఐఎమ్ ఎగ్జైటెడ్ ప్రెటీ మచ్ బికాజ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. అంటే ఆల్రెడీ వీడియో కాల్లో చూస్తాము, కానీ మనకంటూ చూడడం వేరు కదా. సో బాగున్నాయి కదా కమ్యూనిటీ లోపలికి. ఓకే వెళ్తున్నాం. కమాన్ హౌస్ చూసేయాలి. అదిగోండి హౌసెస్ బాగున్నాయి కదా. మంది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇది 2 story కమ్యూనిటీ ఇది. ఇక్కడ కొంచెం రెంట్ ఎక్కువ అండి. యాక్చువల్లీ అరౌండ్ 2300 ప్లస్ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ అయితే, సింగిల్ బెడ్రూమ్ అయితే, డబుల్ బెడ్రూమ్ అయితే నాకు అసలు ఐడియా లేదు. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. హౌస్ టూర్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు లగేజ్ అన్ప్యాక్ చేస్తున్నాము, అన్లోడ్ చేస్తున్నాము. అన్లోడ్ చేశాక అదిగండి మేడం గారు దిగేశారు. ఫస్ట్ లగేజ్ ఆవిడే దిగారు, మహాలక్ష్మి గారు. మా శ్రీకృష్ణుల వారు ఎక్కడున్నారో
జున్ను శ్రీకృష్ణ ఇక్కడే ఉన్నావా? గుడ్ గుడ్, వెరీ గుడ్. సో వెళ్తున్నాం లోపలికి ఇంట్లోకి. సో ఇంట్లో ఇల్లు టూర్ అన్ని టూర్ మీకు చెప్తాను. పాలు కూడా పొంగించాము, అన్నీ అసలు ఏమేమి చేశాను అనేది మొత్తం అంతా చెప్తాను. ఓకేనా? స్టిల్ దెన్ జున్ను కాజు ఛానల్లో షార్ట్స్ చూడండి.